దివంగత నేత రాజీవ్ గాంధీ దేశంలో టెలికాం విప్లవం కంప్యూటీకరణకు పునాది వేసి 21వ శతాబ్దపు భారతదేశానికి దిశానిర్దేశం చేశారని అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలకు అధికారాలు అందించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశారని అన్నారు. కంటోన్మెంట్ బలరాం చౌరస్తాలో రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు శ్రీ గణేష్. రాజీవ్ కలలు గన్న ఆధునిక సాంకేతిక స్వశక్తి భారత నిర్మాణమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు జువ్వాడి కృష్ణారావు. దేశంలో కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తెచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని చెప్పారు జువ్వాడి. వచ్చినటువంటి కంప్యూటర్ యుగం ద్వారా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈరోజు మన దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో 50% మహిళల రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించే విధంగా రాహుల్ గాంధీ గారు పనిచేయడం జరిగింది. దేశం కోసం ఏదైతే సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళందరం కూడా భారతదేశం ఒక్కటే ఉండాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు పనిచేయడం జరిగింది. కాబట్టి రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారి అడుగుజాడల్లో నడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజీవ్ గాంధీకి మా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు.